హలో గైస్, వెల్కమ్ టు సమోసా టాకీస్. సినిమా షూటింగ్ అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది కోట్లల్లో బడ్జెట్, భారీ సెట్లో ఉండే పెద్ద కెమెరా మరియు వందల మంది టెక్నీషియన్స్తో చాలా హడావిడిగా ఉంటుంది. నిజానికి సినిమా షూటింగ్ అంటే అలానే ఉంటుంది. కానీ అసలు హడావిడే లేకుండా లిమిటెడ్ బడ్జెట్లో 5D కెమెరాతో తీసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్నే కుదిపేశాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన టీఎఫ్ఐ గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిన సినిమా గామి. విశ్వక్ సేన్ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా 2018లో స్టార్ట్ చేసి హై రేంజ్ విఎఫ్ఎక్స్తో షూట్ చేసిన ఈ సినిమా మార్చ్ 8, 2024లో రిలీజ్ చేశారు. 5D కెమెరాతో తీసిన ఈ సినిమా కొన్ని ఫిలిం ఫెస్ట్లో నామినేషన్ కూడా సంపాదించుకుంది. అలాగే మన ఆర్జీవి తీసిన దొంగల ముఠ, మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్ అయిన ఆర్జీవి తీసిన ఈ సినిమా అప్పట్లో ఈ 5D కెమెరా కాన్సెప్ట్ గురించి అందరినీ మాట్లాడుకునేలా చేసింది. ఆ తర్వాత వచ్చిన మంచి రెస్పాన్స్తో ఐస్ క్రీమ్ 2 సినిమాని కూడా 5D కెమెరాతో చేశారు. ఈ సినిమాలో మన డీజే టిల్లు, సిద్ధు జొన్నలగడ్డ కూడా యాక్ట్ చేశాడని మీలో ఎంతమందికి తెలుసు? అలానే ఇంకో సినిమా ఈ రోజుల్లో ఆర్జీవి ఇంట్రడ్యూస్ చేసిన ఈ ట్రెండ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని డైరెక్టర్ మారుతి తన మొదటి సినిమా అయిన ఈ రోజుల్లో సినిమాని 5D కెమెరాతో తీశారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పాలంటే ఒక డికేడ్ బ్యాక్ 2012లో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కొన్ని చోట్ల కాలేజ్ స్టూడెంట్స్ బంక్ కొట్టి మరీ ఈ సినిమా చూసారంటే మీరు నమ్ముతారా? ఈ సినిమా సక్సెస్ మీట్కి కూడా అల్లు అర్జున్ అండ్ దిల్ రాజు లాంటి వాళ్ళు గెస్ట్గా వచ్చారంటే చూడండి ఈ సినిమా ఎంత పాపులారిటీ సంపాదించిందో. అలాగే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇక్కడ కూడా కొంతమంది ప్యాషనేట్ ఫిలిం మేకర్స్ 5D కెమెరాలతో సినిమాలు చేశారు. ఈ లిస్ట్లో మొదటగా ఉన్న ఫిలిం కార్తీక్ సుబ్బరాజు తీసిన పిజ్జా. విజయ్ సేతుపతి హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమాని 5D కెమెరాతో షూట్ చేసి మంచి హిట్ అందుకున్నారు. అలాగే ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసుకుంటే ఇక్కడ కూడా కొన్ని సినిమాలు న్యాచురాలిటీ కోసం 5D కెమెరాతో షూట్ చేశారు. అవేంటంటే 2010లో తీసిన బ్లాక్ స్వాన్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ని కొన్ని సీన్లు అబ్నార్మల్గా కనిపించడం కోసం 5D Mark IIతో షూట్ చేశారు. అలానే ఇంకో సినిమా 127 అవర్స్. ఇదొక సర్వైవల్ డ్రామా ఫిలిం. కొన్ని సీన్స్ న్యాచురల్గా రావడం కోసం 5D Mark IIతో షూట్ చేశారు. మీరు అస్సలు నమ్మకపోవచ్చు కానీ ది అవెంజర్స్ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాని కూడా కొన్ని స్పెసిఫిక్ షాట్స్ కోసం 5D Mark IIతో తీశారని మీలో ఎంతమందికి తెలుసు? అలాగే ఇంకో సినిమా ఎండ్ ఆఫ్ ది వాచ్. ఈ సినిమాని కొంచెం డాక్యుమెంటరీ లుక్ కోసం 5D Mark IIతో షూట్ చేశారు. అలానే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ విషయానికి వస్తే 5D అనే సినిమాని 5D కెమెరాతో షూట్ చేశారు. ఇలా కొందరు ఫిలిం మేకర్స్ యారీ లాంటి పెద్ద పెద్ద కెమెరాలతోనే సినిమా తీయాలనే రూల్ని పక్కన పడేసి 5D కెమెరాతో కూడా మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు చేయొచ్చని ప్రూవ్ చేసి ఎంతోమంది అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి ఇన్స్పిరేషన్గా నిలిచారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.